లైఫ్‌లో నేర్చుకోవాల్సింది కొన్నే కొన్ని విషయాలు. అదేంటంటే, ఈరోజు మీ గనక బాధ అయితే, అంటే నీ సంతోషంగా మీ జీవితం లేకపోతే, ఒక పని చేయండి. ఏంటంటే, ఏ రోజైతే నీకు బాధ అయితదో, ఒక రోజులో నీకెన్ని సార్లు బాధపడతావో, సంతోషపడతావో, నీ ఎన్ని సార్లు నీ మనసుని నొప్పిస్తదో, అన్ని సార్లు రాసుకో. 24 గంటల్లో ఏ ఏ విషయానికి నీకు బాధపడతావో నీ బాధపడ్డ విషయాలని రాసుకో. సంతోషపడ్డ విషయాలని రాసుకో. ఇలా 1 మంత్ అయిన తర్వాత ఏది ఎక్కువ సంతోషం ఉందా? ఏది ఎక్కువ బాధ ఉందా? అనేది నీకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే నెగెటివ్ సమస్యలు కూడంగా రాసుకో. అలాగే నువ్వు సంతోష క్షణాలు కూడంగా రాసుకో. ఒక 1 మంత్ అయిన తర్వాత 2 నెలలు ట్రై చేసి చూడు. 1 మంత్‌లో నువ్వు ఎన్ని సార్లు బాధపడతావో, ఎన్ని సార్లు సంతోషపడతావో, నీకు ఎన్ని పాజిటివ్ పనులు జరుగుతాయో, ఎన్ని నెగెటివ్ పనులు జరుగుతాయో అనేది నీకు అర్థమైపోతది. ఎందుకు అంటే ప్రతిరోజు ఏదో ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే కొందరు విషయాలకొస్తే కొందరు చాలా చాలా ఎప్పుడు చూసినా లైఫ్ బాలేదు, నేను సంతోషంగా లేను అనే నెగెటివ్ థింగ్సే, నెగెటివ్ ఆలోచనలే, నెగెటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడైతే నీకు సంతోషం ఉండదో ఆ క్షణం రాసుకో. ఈ ఈ క్షణానికి నేను బాధపడ్డాను. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావో అప్పుడు కూడా ఇంగ రాసుకో. అలాగే 1 మంత్‌లో నువ్వెన్ని ఫంక్షన్‌లకు పోయావు, ఎన్ని చెడ్డ పనులకు పోయావు, నీ బాధించే పనికి ఎన్ని సార్లు పోయావు, నవ్వించే పనికి, నీకు సంతోషపెట్టే పనికి ఎన్ని సార్లు పోయావు. అంటే ఇవన్నీ రాసుకున్న తర్వాత నీకు అర్థమైపోతాయి. ఏది ఎక్కువ రోజులు అంటే ఎక్కువ సంతోషం ఎక్కువ రోజులున్నాయా, బాధలు ఎక్కువ రోజులున్నాయా అనేది నీకు ఖచ్చితంగా అర్థమైపోద్ది. అలాంటప్పుడు ఒక చిన్న నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ నెగెటివ్ థాట్స్‌ని డిలీట్ చేయడం ఎలా? ఏదైనా ఒక చిన్న ఆలోచన రావడం ఈజీనే కానీ దాన్ని డిలీట్ చేయడమే చాలా కష్టం. వచ్చిన దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని కొంచెం ఆలోచన వచ్చినప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలని మైండ్ సెట్. ఏదైతే నీకు చేయాలనిపిస్తదో, ఏదైతే నువ్వు చెయ్యాలి అనిపిస్తదో దాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని దాన్ని అర్థం చేసుకొని లైట్‌గా తీసుకోవాలి. ఎందుకు అంటే లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రతిరోజు, ప్రతి క్షణం 1 మినిట్ లేట్ అయినా కూడంగా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఎంజాయ్‌మెంట్ అనేది కూడా ఈ రోజు నువ్వు ఏదైతే నా జీవితం బాలేదనుకుంటావో మేబీ ముందు బాగుండొచ్చేమో. ఈరోజు నీకు ఒక సమస్య వల్ల నువ్వు బాధపడుతున్నావు. కానీ నీకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. ఉండొద్దు, చేయొద్దు అని. ఇదే సమస్యని కొన్ని రోజులైన తర్వాత మర్చిపోయి ఇంకా మంచి రోజులు రావచ్చేమో. ముందేం జరుగుతుందో తెలియదు కాబట్టి, వచ్చిన సమస్యని నువ్వు దాటుకుంటూ పోవాలే తప్ప, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనే ఆలోచన ఉండాలే తప్ప, అరే! నా వల్ల అవ్వట్లేదా అని బాధపడకూడదు. బాధ అనేది ప్రతి మనిషికి ఉంటది కానీ, ఆ బాధ అనేది బయట చూపించకు. నలుగురికి చెప్పమాకు. నీ బాధను నువ్వే దాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. బాధ అయితుంది కదా అని బాధపడుతూ కూర్చుంటే, ఆ బాధ ఎప్పటికి తీరేది కాదు. సరే ఈరోజు నీకొక బ్యాడ్ పని జరిగింది, లేదా నీకు ఏదో సమస్య వచ్చింది. పడు. అది ఒక రోజు, 2 రోజులు మాత్రమే పడు. దాన్నే సాగదీసినావనుకో, నీకు ఉన్న మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోద్ది. నీకంటూ ఒక హెల్త్ కూడంగా దొబ్బుద్ది. సో, మంచి మాటలతో చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఈరోజు బాధ వచ్చినంత మాత్రాన నీ జీవితం అసలు కొంచెం కూడా ఫరక్ పడదు. ఈ నెల బాలేదేమో, ఈ రోజు నీ టైం బాలేదనో, ఈ సంవత్సరం నీకు అనుకున్న పని జరగట్లేమో, పర్లేదు. నెక్స్ట్ ఇయర్ జరుగుతదేమో, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతదేమో. ఈ రోజు ఏదో నువ్వు అనుకున్న పని జరగలేదన్న మాత్రాన ముందు మంచి రోజు రావచ్చేమో అని నువ్వు అనుకోని జీవించే తప్ప నెగెటివ్ థాట్స్‌తో ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు. సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్ళిపో. నీకు గనక హ్యాండిల్ చేయడానికి నీకు రాకపోతే, ఆ వచ్చిన సమస్యని దూరం పెట్టేసి నువ్వు ఎవరికీ కనపడకుండా పో అంతే. అంతేగాని నెగెటివ్ ఆలోచన నింపుకొని నా వల్ల కాదు, చేత కాదు అనే నెగెటివ్ మాటలు మాట్లాడొద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్. నీకు ఏ రోజైతే బాధ అయితదో, నీకెప్పుడైతే బాధ అయితదో, ఆ బాధని నువ్వు రాసుకుంటూ పో. నీకెప్పుడైతే సంతోషంగా అనిపిస్తదో, ఏమిరా ఈ జీవితం ఎంత హైలైట్ ఉంది అనిపిస్తదో, అప్పుడు నువ్వు రాసుకో. ఈ విషయానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా 1 మంత్ చేసిన తర్వాత ఆ 1 మంత్‌లో ఏది ఎక్కువైతే ఏది నీకు సంతోషం ఎక్కువ అనిపించింది, ఏది తక్కువ బాధ అనిపించింది అనేది ఎక్కువ, తక్కువ అనేది నీకు అప్పుడే అర్థమైపోతది కాబట్టి, ప్రతి నెల ఇలా చెక్ చేసుకుంటూ పోతంగా ఎక్కువ మట్టుకి సంతోషాలే ఉంటాయి. బాధ ఉండవు. ఎందుకంటే సంతోషాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బాధను కూడా 3 పూటలు తిన్నది అరగకపోతే బాధను క్రియేట్ చేసుకోవచ్చు. వచ్చే సమస్యని ఎవరి వల్ల ఆపనీకి చేత కాదు. కానీ సంతోషం మాత్రం మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్. బాధ వస్తే బాధపడు తప్పులేదు గానీ, ఆ బాధని సాగదీయకు. సంతోషం వస్తూ అప్పుడే సంతోషపడు కానీ, కానీ నాకు ప్రతిరోజు సంతోషం కావాలి
అంటే ఆ సంతోషం కోసం పోరాడకు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, మీరు గనక పూర్తిగా వింటే మాత్రం ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.